ఇప్పుడు మనం ఏం వండబోతున్నారు మీరు? అమ్మా ఇప్పుడు మటన్ చేస్తున్నా. అరకిలో మటన్ తీసుకున్నా. అరకిలో మటన్ కుక్కర్కి వేస్తున్నా. ఎందుకు అసలు మటన్ కుక్కర్లో ఎందుకు వేసుకోవాలి? అమ్మ మటన్ కుక్కర్లోకి వేయకపోతే ఇది ఉడకదు దబ్బిని. ఇక అమ్మ చెంచాడు కారం, అర చెంచా ఉప్పు, ఒక బిర్యానీ ఆకు, లవంగ, ఒక ఇలాచ, చిన్నది దాల్చిన చెక్క, చెంచాడంతా సాజర, చిటికెడంతా పసుపు, ఒక చెంచా పెరుగు, 2 చెంచాలు నూనె, చిటికెడంతా మిరియాల పొడి, చిటికెడంతా గరం మసాలా పొడి. ఈ ఎన్ని విజిల్స్ రావాలి? దీనికి 4 విజిల్లు వస్తాయి మా కుక్కర్. మటన్కి 4 విజిల్లు వస్తే మటన్ రెడీ అవుతుంది. మటను మీరు ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలో ఎవరెవరు వండి పెట్టారు? మటన్ ఎన్టీ రామారావుకి, బాలకృష్ణకి ఎక్కువే ఇష్టం మటన్. చికెన్ అంటే ఇంట్లో అందరికీ ఇష్టమే. చికెన్ కర్రీ కానీ చికెన్ కానీ అందరికీ ఇష్టమే. మటన్ మాత్రం బాలకృష్ణకి, ఎన్టీ రామారావుకి ఎక్కువ ఇష్టం. చేపలు బాలకృష్ణకి చేపల మీద అంత లేదు. మటన్ చికెన్ పై ఎక్కువ ఇష్టం వాళ్ళకి. ఇంకా ఇప్పుడు ఎన్టీఆర్ గారు మీతో మటన్ ఎలా చేయించుకుని, ఎలా పిలిచి మిమ్మల్ని మటన్ వండమనేవాళ్ళు? అమ్మ మా ఆంధ్ర కాబట్టి ఆంధ్ర లక్ష్మి అని పిలిచేవాడు మొదటైన. ఈ చివళ్ళు అంటే మనం వండి టేబుల్ మీద పెడితే వాళ్ళు వంచి వెళ్ళడమే కానీ ఒక్కరోజు ఇది ఎవరు వండారు అని కూడా అడిగేవారు కాదు. సుశీలమ్మ అని ఒక ఆమె ఉండేది. ఆమె వంట పని చేసేది. నేను బాసనలు తోమడానికి వెళ్ళాను. బాసనలు కడగడానికి వెళ్తే ఆమె ఏరో దిక్కల పనికి వెళ్ళిపోయి రాలేదని అన్నీ తెచ్చి అటెండర్లు అక్కడ పెట్టారు టేబుల్ మీద. అవన్నీ నేను ఈగలు వెళ్తున్నాయని కడిగి నేను రెడీ చేసి ఇచ్చాను. ఇంకా అప్పటి నుంచి నాకు వంట చేయమని ఎన్టీ రామారావు గారు అడిగారు. ఒకరోజు చేసి ఇచ్చాను, తిన్నారు. అప్పటి నుంచి 7 సంవత్సరాలు చేశాను. ఇంకా ఆ తర్వాత వాళ్ళు తీసేయలేదు, మనమే మానేసాం. ఎందుకంటే పోలీస్ ఆయనకు కొంచెం పప్పు ఇచ్చానని, నువ్వు ఇలాగా పోలీసు వాళ్ళు పెడితే బాగోదన్నా. అయ్యా మన ఇంటి ముందల కుక్క మనకే కాపలా ఉంటుంది, మనం పెట్టకుంటే బాగోదు అని చెప్పి నేను ఇచ్చినందుకే వద్దని వాళ్ళు అనుకుంటా నేను మానేసాను. సరే అమ్మ, ఇంకోటి మీరు సుమారు 7 సంవత్సరాలు చేశారా? 7 సంవత్సరాలు చేశాను. 7 సంవత్సరాలు పెద్ద ఆయన వండి పెట్టారు అంటే అందరికీ ఫ్యామిలీ మొత్తం వస్తుండే మరి. ఈ లక్ష్మీ పార్వతిని చేసుకున్నాం కాడి నుంచి ఇంకా వాళ్ళు అలాగే అయ్యారు, వీళ్ళు అలాగే అయ్యారు. ఆ పెద్ద ఆయన అలాగే అయ్యాడు, ఎన్టీ రామారావు పెద్ద కొడుకు. అలాగ అయిపోయారు. ఇంకా వాళ్ళకి ఎవరు వంటలు చేశారో మనకి తెలియదు. ఈ పెద్ద ఆయన ఉన్నప్పుడు మాత్రం నేను చేశాను. కమాన్ లోపల అంట్లకి సరిపడాగా మసాలా పెట్టాను. ఇది మటన్లోకి 2 అన్నీ మసాలా కలిపి పట్టి మటన్ ఉడకబెట్టి పక్కకు పెట్టాను. ఆ మసాలా ఇందులో కలిపితే ఈ మటన్ టేస్ట్, మటన్ కర్రీ రెడీ.